హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పచ్చి కుడుకతో లడ్డూలు అండి. మనకి ఫెస్టివల్స్ టైంలో కుడుకలు అయితే ఉంటాయి కదా అండి. అవి కుడుకలు మిగిలిపోయినప్పుడు ఈ విధంగా అయితే లడ్డూలు అయితే చేసుకోండి. పచ్చి కొబ్బరికాయనైతే తీసుకొని మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్లోకి అయితే వేసుకోండి. నేనైతే 1 కప్ వరకు పచ్చి కుడుకనైతే తీసుకొని అయితే ఇదైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి. 1/3 కప్ అయితే బెల్లం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే బెల్లం పొడినైతే యాడ్ చేసుకుంటున్నా. యాడ్ చేసుకొని అయితే మిక్స్ అయితే చేసుకోండి. బెల్లం అయితే కరగాలి అండి. ఇప్పుడైతే దీన్నైతే ఫ్రై అయితే చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. మా ఛానల్కి మీరు కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇదైతే మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై అయితే చేయాలి. మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ రెసిపీని అయితే మీరైతే ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో చెప్పండి. 2 to 3 minutes వరకు అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇదైతే దగ్గరకు వచ్చే వరకు అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. బెల్లం అయితే కరిగిపోవాలండి. మొత్తం ఈ విధంగానే మిక్స్ అయితే చేసుకోవాలి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా మిక్స్ అయితే చేసుకోవాలి. ఇదైతే దగ్గరకు వచ్చే వరకు అయితే మిక్స్ అయితే చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసే టైంలోనే నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. నెయ్యి అయితే 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకోండి. ఇందులోనే యాలకుల పౌడర్ అయితే యాడ్ చేసుకొని అయితే మొత్తం అయితే మిక్స్ అయితే చేసుకోండి. ఇది చూడండి, వీడియోలో చూపెట్టే విధంగా చేసుకోండి. ప్యాన్కి అయితే అతకకుండా వచ్చే వరకు అయితే మీరైతే ఫ్రై అయితే చేసుకోవాలి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని అయితే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కామెంట్ బాక్స్ అయితే తప్పకుండా చేయండి. ఈ విధంగా అయిన తర్వాత చేతితో ఉండలాగా చేసుకోవాలి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే రౌండ్గా అయితే రావాలి. చూడండి, ఈ విధంగా అయితే చేసుకోవాలి. చిన్న చిన్నగా వచ్చినాయంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అయిన తర్వాత ఈ ప్యాన్ అయితే ఒక సైడ్కి అయితే పెట్టేసుకొని కూల్ అయిన తర్వాత కొంచెం లైట్ కూల్ అయిన తర్వాత మన హ్యాండ్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకొని అయితే ఈ విధంగా రౌండ్గా అయితే చేసుకోండి. మీకు వీడియోలో చూపెట్టే విధంగా అయితే చేసుకోండి. ఈ విధంగా రౌండ్గా చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్తీ కూడా అండి. మన ఫెస్టివల్స్ టైంలో ఈ విధంగా కొబ్బరితో లడ్డూలు అయితే తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.